నాలాంటి దుర్మార్గులు చాలా ఎక్కువ మంది ఉన్నారు. సో నైస్, హ్యాపీ, ఎంజాయ్. నీకుందిరా రే, నీకు నేను ఆల్రెడీ మాట్లాడుతున్న లాయర్లతో నా జోలికి రాకండి, పగిలిపోద్ది వస్తే. అసలు మీరు ఎక్కడ ఏం వినలేదా? అయ్యో బాబోయ్ అంటారా? అప్పుడు ఏమైంది? మీ సమాజంలో వాడాల్సిన మాటలు, బూతులు, అమ్మో ఏమైపోయింది అప్పుడు? 24 hours యూ బెటర్ సెండ్ మీ అన్ అపాలజీ. ఇప్పుడు నా సినిమా రిలీజ్ ఉందిరా భయ్, నేను ఏదో కొంచెం ఇంపాక్ట్ క్రియేట్ చేసుకొని February 6th నా సినిమా రాబోతుంది కాబట్టి కొంచెం బజ్ క్రియేట్ చేసుకుందామని నేను కావాలని స్వతహాగా నా సొంతంగా ఐ టేక్ కంప్లీట్ రెస్పాన్సిబిలిటీ. బై ద వే, నేను ఆల్రెడీ మాట్లాడుతున్న లాయర్లతో నీకు 24 hours టైం ఇస్తున్నా. నువ్వు గనక నాకు 24 hours అపాలజీ నీ నుంచి రాలేదనుకో, అశోక్ కుమార్ వేమ్లా 24 hours టైం బ్రో నీకు మాత్రం. ఇప్పుడు కూడా నేను చాలా రెస్పెక్ట్ఫుల్గా సంబోధిస్తున్నాను, ఎందుకంటే అది నా సంస్కారం. దిస్ ఈస్ హౌ ఐ వాజ్ బ్రాట్ అప్. నాలాంటి దుర్మార్గులు చాలా ఎక్కువ మంది ఉన్నారు. సో మంచివాడిని చేసే ప్రయత్నాలన్నీ ఐ బిలీవ్ యూ కీప్ డూయింగ్. సంఘ సేవ అది అంటే నాలాంటి యాంటీ సోషల్ ఎలిమెంట్స్ ని పద్ధతిలో పెట్టి, ఒకటి పవర్, 2 ఫిలాసఫీ, 3 పాలిటిక్స్. ఈ పై రెండింటిని కవర్ చేసి హ్యాండిల్ చేయగలిగేది పాలిటిక్స్. సో సినిమా పబ్లిసిటీ క్యాంపెయిన్ చేయడానికి రకరకాల కొత్త ప్రక్రియలు చేసి మనం ఆడియన్స్ రీచ్ అవ్వచ్చు. బట్ దానికోసం వీ డోంట్ హ్యావ్ టు స్టూప్ డౌన్. దానికోసం మనం ఒక బూత్ లో లేకపోతే ఒక అమ్మాయిని హాఫ్ నేకెడ్ గా చూపించడము, లేదా లిప్ లాక్ చేయడము. ఇప్పుడు ఎందుకు వై ఐఎమ్ టాకింగ్ అబౌట్ దీస్ థింగ్స్ అంటే, రీసెంట్లీ ఐ బీన్ పార్ట్ ఆఫ్ ఒక క్యాంపెయినింగ్ లో అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ తో జరిగిన ఒక ఈవెంట్ లో ఐ బీన్ పార్ట్ ఆఫ్ ఇట్. నేను అప్పుడు యాక్చువల్లీ లేచి వెళ్ళిపోయి ఉండాల్సి. ఇప్పుడు చాలా ఇన్నోవేటివ్ పబ్లిసిటీ 3 Idiots అనే సినిమా వచ్చింది. ఆ సినిమాకి సౌరవ్ గాంగులీ, మన ఇండియన్ కెప్టెన్, పోలీసులు కంప్లైంట్ ఇచ్చాడు. ఎందుకంటే రోజు ఒకడు వచ్చి బాగా ముస్లివాళ్ళు గడ్డం పెట్టుకుని రోజు సౌరవ్ గాంగులీ ఇంటిని చూస్తూ కూర్చుని ఏదో ఇలా బైనాక్యులర్స్ తో చూస్తున్నాడు. పోలీసులు వచ్చి తీసుకెళ్తా ఉంటే మొత్తం అంతా మీడియా అంతా వచ్చారు. ఏంటో మామూలుగా ఒక ముస్లివాడు వెతికెళ్తూ ఉంటాయి, ఎందుకంటే ముస్లివాడు ఎవరు కాదు, ఆమీర్ ఖాన్. సో ఒక 4 రోజులు అతను గెటప్ వేసుకుని అందరినీ అటెన్షన్ గ్యాదర్ చేసి, గార్నర్ చేసి, సో ఇదో ఇన్నోవేటివ్ పబ్లిసిటీ. సంథింగ్ లైక్ దిస్ మనం కొంచెం బరువుని కొంచెం అయినా ఆలోచిస్తే ఐ థింక్ ఇట్ విల్ వర్క్. సో దిస్ ఇస్ వాట్ ఐ వాంట్ టు టెల్ యూ. సో ఐ చూసింగ్ యూ. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ లిసనింగ్ టు మీ. థ్యాంక్ యూ. నమస్తే అండి, నా పేరు చిన్ని. బరాబర్ ప్రేమిస్తా సినిమా వన్ ఆఫ్ ద ప్రొడ్యూసర్ని. నేను జరిగిన ప్రీ రిలీజ్ లాంచ్లో మా హీరో చంద్రహాస్ సినిమాలో తన క్యారెక్టరైజేషన్ చెప్పాలి అనే ఉద్దేశంతో ఒక పాట పాడాడు. దాంట్లో కొంచెం పొరపాటు జరిగింది. ఆ పొరపాటు ఎవరికి, అక్కడ ఉన్న వారి వ్యక్తుల్లో, ఆ ఈవెంట్లో ఉన్న వ్యక్తులు ఎవరికీ తెలియదు. తన క్యారెక్టరైజేషన్ చెప్పే ఉద్దేశంలో కొంచెం పొరపాటు చేశాడు. సో దానికి మేము రిగ్రెట్ ఫీల్ అవుతున్నాం. అదే విషయం తను ఆ సాంగ్ అయిపోయిన తర్వాత 1 by 1 ఇచ్చినప్పుడు ఆ విషయం తను కూడా చెప్పాడు. హలో అండి, నా పేరు సంపత్ రుద్ర. బరాబర్ ప్రేమిస్తా సినిమాకి డైరెక్టర్ని నేను. మొన్న ఫస్ట్ రోజు జరిగిన ఈవెంట్లో మా చంద్రహాస్ పాట పాడడం జరిగింది. అది కొంచెం దాంట్లో తప్పులు దొరికాయి. సో అలా మాత్రం ఆ సినిమాలో లేదండి. సో అలా జరిగినందుకు మా సైడ్ నుంచి మేము చాలా రిగ్రెట్ ఫీల్ అవుతున్నాం. సినిమా మాత్రం చాలా క్లీన్ యూగా ఉంటుందండి. మీరు చూసినప్పుడు డెఫినెట్గా ఫీల్ అవుతారు. థ్యాంక్ యూ. ఎందుకంటే నాకు బిడ్డలు అంటాడు, ఇప్పటికీ చెప్తాను. ఎందుకంటే పెయిన్ తెలియాలి, నువ్వు ఎంత తప్పు చేసావో నీకు పెయిన్ తెలియాలి. అయితే ఇక్కడ డైరెక్ట్గా ప్రొడ్యూసర్ నేను లాగకూడదు. జస్ట్ వాళ్ళకి నిజంగా నేను సారీ చెప్తాను. ఎందుకంటే వాళ్ళు నేనేమనుకున్నానంటే మీరు అందరూ కలిసి ఉద్దేశపూర్వకంగా స్క్రిప్ట్లో భాగంగానే సినిమాకి నెగిటివ్ పబ్లిసిటీ కోసమే నీ చేత ఈ పాట పాడించి ఉంటారు అనుకున్నాను. కానీ నీ మాటలు బట్టి నీ వీడియో చూసినాక నాకు అర్థమైందంటే నీ ఓన్ ఇంట్రెస్ట్, నీ కుక్కర, నీ నోటి రోజులు తప్ప వాళ్ళదేం తప్పు లేదు. అంటే ఆ సినిమా ప్రొడ్యూసర్ డైరెక్టర్ పేరు నాకు తెలియదు. వాళ్ళు మిమ్మల్ని ఇన్వాల్వ్ చేయకుండా ఉండాల్సింది. అయినా కూడా మిమ్మల్ని నేనేం వల్గర్ భాష అనలా. మళ్ళీ చెప్తాను, వల్గర్ భాషలో నేనేం అనలామండి. నీ ఘూ అని ఆపేసాను. నీతో సినిమా తీసిన డైరెక్టర్ ఘూ అన్న తర్వాత పదం నేను పలకను. నీలాగా ఉద్ద పగలు దింగ్ అని చెప్పి నేను అనలా.